టెక్నాలజీకి హ్యూమన్ టచ్ ఇప్పుడు ఇదే ట్రెండ్. ఇప్పుడు చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ వచ్చాయి. ప్రాణం లేకపోయినా తోటి మనిషిలాగే మనతో మాట్లాడగలుగుతున్నాయి. చెప్పాలంటే ఇవి డిజిటల్ రోబోట్స్ లాంటివి, అంటే వర్చువల్ మనుషులు లాంటివి. మనలా ఫీలింగ్స్ లేకపోయినా మన మాటల్ని అర్థం చేసుకొని తెలివిగా సమాధానం ఇవ్వగలుగుతున్నాయి. ఈ విధంగా చూస్తే ఏఐ చాట్ బాట్స్ ద్వారా టెక్నాలజీకి హ్యూమన్ టచ్ని సైంటిస్టులు అందించారని చెప్పవచ్చు. ఇప్పుడు ఏఐ టూల్స్కి హ్యూమన్ టచ్ సరే, రోబోట్స్కి అయితే డైరెక్ట్గా టచ్ ఫీల్ని అందించే ప్రయత్నం జరుగుతోంది. కేవలం స్పర్శ మాత్రమే కాదు, రుచి, వాసన లాంటి విషయాల్ని ఇక్కడ రోబోట్లు స్పష్టంగా గుర్తించగలిగే రోజులు వస్తాయని చెప్పొచ్చు. మనిషికి ఉన్న ఇంద్రియాలు రోబోట్లకి లేవు, కానీ ఇంద్రియ విషయాల్ని అవి సెన్స్ చేయగలిగే రోబోట్ టెక్నాలజీ ఎదుగుతోంది. సెన్సింగ్ టెక్నాలజీ క్రమంగా ఊపందుకుంటోంది. ముందుగా కొన్ని టచ్ రోబోట్స్ని పరిచయం చేసుకుందాం. దీని పేరు స్పర్శ్. అదేంటి స్పర్శ అంటే టచ్ అని అర్థం కదా. ఇదేదో ఇండియన్ పేర్లా ఉందే, దీన్ని మనవాళ్లే తయారు చేశారా అని ఎవరికైనా అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ ఈ స్పర్శ ప్రాజెక్టులో పనిచేసిన వాళ్ళు కొందరు ఇండియన్స్ ఉండొచ్చు, లేదా దీనికి పేరు పెట్టిన వాళ్ళ మీద ఇండియా ప్రభావం ఉండి ఉండవచ్చు. అందుకే టచ్ సెన్సిటివ్ రోబోటిక్ కి స్పర్శ అని పేరు పెట్టారు. అయితే ఇది తయారు చేసింది ప్రముఖ సంస్థ మేటా వాళ్ళు ఈ టచ్ సెన్సింగ్ ప్రాజెక్టులో భాగంగా 3 టెక్నాలజీస్ తీసుకువచ్చారు. అందులో మొదటిది స్పర్శ్, రెండో దాని పేరు డిజిట్ 360, ఇక 3 టెక్నాలజీ ప్లెక్సస్. మేటా వాళ్ళ స్పర్శ్ ని ప్రపంచంలో మొట్టమొదటి టచ్ రోబోట్ గా చెబుతున్నారు. ఎందుకంటే దీనికి ఇచ్చిన ట్రైనింగ్ చాలా గొప్పది. ఏకంగా 4,60,000 టాక్టైల్ ఇమేజెస్ ద్వారా ఈ రోబోట్ కి శిక్షణ ఇచ్చారు. టాక్టైల్ ఇమేజెస్ ట్రైనింగ్ అంటే ఏంటి? టాక్టైల్ ఇమేజెస్ అంటే స్పర్శ చిత్రాలు అని చెప్పవచ్చు. ఒక వస్తువు గురించి తెలుసుకోవాలంటే చూడడం ద్వారా, దాని గురించి చదవడం ద్వారా తెలుసుకుంటాం. అలా కాకుండా ఆ వస్తువుని టచ్ చేసి ఫీల్ అవ్వడం ద్వారా దాని గురించి తెలుసుకోవడం ఇక్కడ ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాటిల్ ఇమేజ్ ని మనం అప్లోడ్ చేస్తే చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్ అది బాటిల్ అని చెప్పగలుగుతుంది. కానీ ఇక్కడ స్పర్శ్ అలా కాదు. ఇది వస్తువుని టచ్ చేయడం ద్వారా ఆ వస్తువు ఏంటి అన్నది ఊహించడానికి ప్రయత్నిస్తుంది. అలా అర్థం చేసుకోగలిగే విధంగా దీనికి అనేక ఎగ్జాంపుల్స్ తో ట్రైనింగ్ ఇచ్చారు. ఈ పరికరంలో బేసిక్ గా కొన్ని సెన్సార్స్ ని ఏర్పాటు చేసి ఈ శిక్షణ సాగించారు. ఫోన్ టచ్ చేస్తే ఇలా ఉంటుంది, వాటర్ బాటిల్ టచ్ చేస్తే ఇలా ఉంటుంది అంటూ రకరకాల వస్తువుల్ని కేవలం టచ్ ద్వారా గుర్తుపట్టేలా దీన్ని ట్రైన్ చేశారు. కేవలం ట్రైనింగ్ మాత్రమే కాదు, దీంట్లో సెల్ఫ్ సూపర్వైజర్ లెర్నింగ్ అనే విధానాన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. అంటే ఈ రోబోట్ టచ్ ని సెన్స్ చేయడంలో తప్పు చేస్తే ఆ తప్పుని తానే సరి చేసుకుంటుంది. అలా సెల్ఫ్ ట్రైనింగ్ తో ముందుకు సాగేలా దీన్ని డిజైన్ చేశారు. స్పర్శ అనేది నిజానికి విజన్ ఆధారంగా పనిచేసే టచ్ సెన్సింగ్ పరికరం. దీంట్లోని ఎన్కోడర్ అనేక టచ్ సెన్సార్ల నుండి పొందిన సమాచారాన్ని చక్కగా బ్లెండ్ చేసి ప్రాసెస్ చేయగలుగుతుంది. స్పర్శతో పాటు మేటా వాళ్ళు డిజిట్ 360 అనే మరో టెక్నాలజీని కూడా దీంతో పాటు డెవలప్ చేశారు. చెప్పాలంటే ఇదొక ఫింగర్ టిప్ సెన్సార్, మనిషి వేలు లాంటి పరికరం. ఇది హ్యూమన్ లెవెల్ టచ్ ప్రెసిషన్ ని అందిస్తుంది. అంటే ఒక మనిషి తన వేలితో ముట్టుకున్నా ఒక వస్తువు ఎలాంటిదో ఎలా చెప్పగలుగుతాడో దాదాపు అంత సెన్సిటివ్ గా ఇది పనిచేస్తుంది. ఒక వస్తువు ఆకృతిలో ఉండే చిన్న చిన్న లోటుపాటులు, ఆ వస్తువు టెక్స్చర్, దాని మీద పడే ప్రెజర్ ఎఫెక్ట్, ఇలాంటి వాటన్నింటినీ ఈ ఫింగర్ టిప్ సెన్సార్ గుర్తుపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని వస్తువులు గరుగ్గా ఉంటాయి, కొన్ని స్మూత్ గా ఉంటాయి. అలాగే వస్తువు తయారైన మెటీరియల్ స్వభావం కూడా వస్తువుని బట్టి మారుతూ ఉంటుంది. ఈ టచ్ సెన్సార్ వాటన్నింటినీ కూడా తెలుసుకోగలదు. దేన్నైనా రియల్ టైమ్ లో గుర్తుపట్టేలా రోబోట్ కి హెల్ప్ చేసే ఈ టెక్నాలజీయే డిజిట్ 360. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెషర్ విషయమే తీసుకోండి. ఒక వస్తువుని పట్టుకున్నప్పుడు దాని మీద మనం కొంత ప్రెషర్ పెడతాం. దానికి ఆ వస్తువు ఎలా ప్రతిస్పందిస్తుంది అన్న దాన్ని బట్టి వస్తువుని తెలుసుకోవడం అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే కళ్ళు మూసుకొని వస్తువుల్ని టచ్ చేసి గుర్తుపట్టే ఆట లాంటిది ఇది. ఉదాహరణకి, ఒక వాటర్ బాటిల్ పట్టుకోవడానికి, ఒక ఫోన్ ని పట్టుకోవడానికి చాలా తేడా ఉంటుంది. పట్టుకున్నప్పుడు ఫోన్ వంగదు, కానీ వాటర్ బాటిల్ మన చేతి ఒత్తిడికి కొద్దిగా బెండ్ అవుతుంది. వస్తువు ఎంత ప్రెషర్ కి ఎంత వంగుతోంది అనే దాన్ని బట్టి వస్తువు ఏంటన్నది ఈ సెన్సార్ కనిపెట్టడం జరుగుతుంది. ఇక మేటా వాళ్ళ ఈ ప్రాజెక్టులో 3వ భాగం, ముఖ్యమైన భాగం ప్లెక్సస్. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ టచ్ ప్లాట్ఫామ్. రకరకాల సెన్సార్ డేటాని ఓవరాల్ గా రోబోట్ కి అర్థమయ్యేలా చేస్తుంది.
మనిషి ఒక చేత్తో ఒక వస్తువు, మరో చేత్తో మరో వస్తువు పట్టుకొని రెండింటిని కూడా తెలుసుకోగలుగుతాడు. అలాగే మొత్తం ఉన్న అన్ని సెన్సార్స్ నుంచి డేటాను తీసుకొచ్చి మిక్స్ చేసి ఆ రిజల్ట్ ద్వారా ఒక సహజమైన టచ్ ఫీల్ తీసుకొస్తుంది ఈ ప్లెక్సస్. మొత్తం మీద ఈ విధంగా స్పర్శ్, డిజిట్ 360, డిజిట్ ప్లెక్సస్ అనే 3 టెక్నాలజీస్ ని మిక్స్ చేసి రోబోట్లకి టచ్ సెన్స్ ని అందిస్తోంది మేటా. పూర్తిగా మనిషి టచ్ సెన్స్ ని పోలిన సామర్థ్యాన్ని రోబోట్లకి కలిగిస్తోంది. సరే, రోబోట్లు టచ్ సెన్స్ ని కలిగి ఉండటం వల్ల ఏంటి లాభం? రోబోట్ కూడా మనిషిలాగే వస్తువుల్ని తాకి తెలుసుకోగలిగితే ఏంటి లాభం? అప్పుడవి మనిషిని మరింతగా అర్థం చేసుకోగలవు. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఎలా ఫీల్ అవుతున్నామో తెలుసుకుంటాయి. తద్వారా ఎంతో సహజంగా మనకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఈ కాలంలో వర్క్ ప్లేస్ లో కోబోట్స్ పేరుతో కొన్ని రోబోట్లని వాడుతున్నారు. ఇవి మనిషితో కలిసి పనిచేసే రోబోట్స్. కొలాబరేటివ్ గా పనిచేస్తాయి కాబట్టే వీటిని కోబోట్స్ అని అంటున్నారు. వర్క్ ప్లేస్ లో తోటి ఉద్యోగిలా, తోటి కార్మికుడిలా పనిచేస్తాయి ఇవి. అలా మనిషి, రోబోట్ కలిసి పనిచేసేటప్పుడు ఆ వర్క్ ప్లేస్ లో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. రోబోట్లు వస్తువుల్ని టచ్ ద్వారా గుర్తించగలిగితే అక్కడ మనకి ఎంతో హెల్ప్ అవుతుంది. అక్కడ ఏది ప్రమాదకరం, ఏది కాదు అన్నది మనకే కాకుండా రోబోట్ కి కూడా తెలిసి ఉంటే మనిషికి మరింత సేఫ్టీ కలుగుతుంది. మొత్తం మీద మేటా టచ్ రోబోట్ల నిర్మాణంలో ముందడుగు వేసింది. వేరే కంపెనీలు కూడా టచ్ రోబోట్ల మీద పరిశోధనలు చేసినప్పటికీ ప్రస్తుతానికి టచ్ టెక్నాలజీలో మేటా స్పర్శ అన్నదే బెటర్ అని పరిశీలకులు చెబుతున్నారు. చూద్దాం, భవిష్యత్తులో టచ్ తో వస్తువుల్ని అర్థం చేసుకోగలిగే ఈ రోబోట్లు మనకి ఎలా ఉపయోగపడబోతున్నాయో. రంగు, రూపం అనేవి చూస్తే తెలుస్తాయి. కానీ వస్తువులకు ఉండేది రంగు, రూపం మాత్రమే కాదు. ఒక వస్తువుని అర్థం చేసుకోవాలంటే ఇంకా చాలా సెన్సులు వాడాల్సి ఉంటుంది. అలాంటి వాటిలో ఒకటి స్మెల్. వాసన అనేది కంటికి కనిపించదు, కానీ ముక్కుకి స్పష్టంగా తెలుస్తుంది. మరి రోబోట్లకి కంప్యూటర్ విజన్ని ఇచ్చిన మనం వాసన కనిపెట్టే శక్తిని ఎందుకు ఇవ్వకూడదు? అందుకే ఇప్పుడు రోబోటిక్ నోస్లు తయారవుతున్నాయి. ఒక సజీవమైన ముక్కులాగా ఇవి పనిచేస్తాయి. కంటికి కనిపించని ఎన్నో వాసనల్ని కరెక్ట్గా గుర్తించగలుగుతాయి. వాసన పసిగట్టే శక్తిని రోబోట్కి అందించడమే కాదు, ఒక స్మెల్ డివైస్గా విడిగా కూడా ఇవి పనిచేస్తాయి. మరి ఈ స్మెల్ టెక్నాలజీ గురించి తెలుసుకుందామా? మనిషి గుర్తించలేని వాసనలను సైతం కుక్క గుర్తిస్తుంది. మరి దానికి ట్రైనింగ్ కూడా ఇస్తే అప్పుడు వాసనల్ని మరింత బాగా కనిపెట్టగలుగుతుంది. ఒక్కసారి ఒక వస్తువు వాసన చూపిస్తే వెతుక్కుంటూ పోయి అదే వాసన ఎక్కడున్నా చెప్పేస్తుంది. ఈ టెక్నిక్తో నేరస్తుని సైతం పసిగట్టగలుగుతుంది. మరి ఈ వాసన ట్రైనింగ్ మనం కుక్కకే ఎందుకు ఇస్తాం? ఎందుకంటే వాసనల్ని పసిగట్టే సామర్థ్యం దానికి సహజంగానే ఉంది కాబట్టి. సహజంగా కుక్కకి ప్రకృతి ఇచ్చిన ఈ సామర్థ్యాన్ని మనం మన అవసరాల కోసం వాడుకుంటున్నాం అంతే. అయితే ఇలాంటి పనులకి భవిష్యత్తులో కుక్కలతో పని ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రకృతిలోని ఈ స్మెల్ సెన్సింగ్ అనే దాన్ని ఇప్పుడు రోబోట్లకే నేర్పుతున్నారు సైంటిస్టులు. అవును, వాసనని పసిగట్టే కొన్ని డిజిటల్ డివైజెస్ ఇప్పుడు తయారవుతున్నాయి. ఇవే ఫ్యూచర్లో కొన్ని రోబోట్లకి వాసన గుర్తించగలిగే సామర్థ్యం ఇస్తాయి. చూడండి, ఇది కేవలం ముక్కు బొమ్మ కాదు, నిజానికి బయోలాజికల్ ముక్కు. తయారైంది కృత్రిమ వస్తువులతోనే, కానీ ఒక సజీవమైన ముక్కులా పనిచేస్తుంది. ఏదైనా వాసన కలిగిన ఒక పదార్థాన్ని ఈ బయోలాజికల్ ముక్కు దగ్గర పెట్టామనుకోండి, ఆ వాసన ఏంటన్నది ఇది కనిపెట్టేస్తుంది. కనిపెట్టడమే కాదు, ఆ వాసన ఏ పదార్థాల నుంచి వచ్చింది, అందులో ఏమేమి మిక్స్ అయి ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నింటినీ అది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. కంప్యూటర్ సిపియుకి ఒక మానిటర్ అటాచ్ అయి ఉన్నట్లుగా ఈ బయోలాజికల్ నోస్కి ఒక స్క్రీన్ అటాచ్ అయి ఉంటుంది. వాసన గురించి ఈ డివైస్ తాను తెలుసుకున్న విషయాలు, వివరాలు అన్నింటినీ ఆ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. ఆసక్తికరంగా ఉంది కదూ? నిజం. అరోమా అనాలిసిస్ అన్నది ఇప్పుడు రోబోటిక్స్లో నడుస్తున్న తాజా ట్రెండ్. అంటే వాసనల్ని గుర్తించడం అన్నమాట. సెన్సర్లతో స్మెల్ని గుర్తించగలిగే రోబోట్లు కూడా ఇప్పటికే తయారవుతున్నాయి. అయితే వాసన గుర్తించడానికి వాడే అన్ని రకాల సెన్సర్లు ఒకే విధంగా ఉండవు. ఈ స్మెల్ టెక్నాలజీలో అనేక టెక్నిక్స్ వాడుతున్నారు. రకరకాల కంపెనీలు రకరకాల మార్గాల్లో ట్రై చేస్తున్నాయి. రకరకాల హార్డ్వేర్ ఉపయోగించి వేరే స్మెల్ సెన్సర్స్ని తయారు చేస్తున్నాయి. ఏదేమైనా అన్నిటి టార్గెట్ దాదాపు ఒకటే, స్మెల్ని గుర్తించి ఆ వివరాల్ని అనలైజ్ చేసి చెప్పడం. మొత్తం మీద మనిషి ఇప్పుడు రోబోట్లకి వాసన గురించిన విషయాల్ని నేర్పుతున్నాడు. మనిషి కూడా తెలియని వాసనలు సైతం కుక్క గుర్తించగలదు. ఇప్పుడు ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందితే ఈ సెన్సర్స్ కుక్క సైతం పసిగట్టలేని వాసనల్ని పసిగట్టగలుగుతాయి. ఆల్ఫా ఎంఓఎస్ లాంటి సంస్థలు మంచి స్మెల్ సెన్సర్స్ని తయారు చేస్తున్నాయి.
తాజాగా స్మెల్ సెన్సింగ్ రంగంలో అరోమా ఓడర్ అనే పేరుతో ఒక చిన్న సెన్సార్ వచ్చింది. ఇది చాలా చిన్న సెన్సార్, చేత్తో పట్టుకోవచ్చు. డెస్క్ టాప్ మీద పెట్టుకోగలిగే సైజులో ఉంటుంది. అందులో ఒక చిన్న చిప్ మాత్రమే ఉంటుంది. అయితే దీని సామర్థ్యం ఎక్కువ, వాసనని ఎంతో బాగా డిటెక్ట్ చేయగలుగుతుంది. ప్రాణం లేని చిప్ స్మెల్ని ఇంత బాగా గుర్తించగలుగుతుందా అన్నంత అద్భుతంగా దీన్ని క్రియేట్ చేయగలిగారు. సరే, అసలు రోబోట్లకి వాసన గురించి నేర్పడం ఎందుకు? ప్రాణం లేని చిప్కి వాసనని ఎందుకు పరిచయం చేయాలి? అసలు స్మెల్ సెన్సింగ్ వల్ల లాభం ఏంటి అంటే ఎన్నో ఉన్నాయి. వాసన పరంగా మన చుట్టూ మనకి తెలియని ఎన్నో విషయాలుంటాయి. వాటిలో ప్రమాదాలు ఉండొచ్చు. అలాంటప్పుడు ఈ స్మెల్ సెన్సర్స్ మనల్ని అలర్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, పేలుడు పదార్థాలు, పాడైపోయిన మందులు, విషవాయువుని విడుదల చేసే పదార్థాలు, ఇలా అన్నింటినీ ఈ సెన్సర్స్ గుర్తించగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, కుళ్ళిన పదార్థాలు ఎక్కడున్నా వెంటనే కనిపెట్టి అలర్ట్ చేస్తాయి. అలాగే వివిధ రసాయనాలు, గ్యాసులు దగ్గరలో ఉంటే చెప్పగలుగుతాయి. ఇక వాతావరణ పరంగా చూస్తే ఎయిర్ క్వాలిటీ విషయంలో ఇవి ఎంతో హెల్ప్ చేస్తాయి. మన చుట్టూ గాలిలో నాణ్యత తగ్గితే, కాలుష్యం పెరిగితే చెక్ చేసి వెంటనే చెప్పేస్తుంది సెన్సర్ చిప్. మనుషుల కంటే బాగా వాసనల్ని పసిగట్టడం వల్ల పరిసరాల్లో మార్పుల్ని గుర్తించి ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ స్మెల్ సెన్సర్స్ ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మెడికల్ సెంటర్స్లోనూ లేదా ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రదేశాల్లో ఈ సెన్సర్స్ మనకి ఎంతగానో ప్రయోజనం కలిగిస్తాయి, రోగాల నుంచి కాపాడతాయి. ఇక ఆహారం విషయం తీసుకుందాం. ఒక హోటల్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఆహారం తాజాగా ఉందో లేదో మనకి తెలియదు. వేడిగా ఉంటే చాలు ఫ్రెష్ అనుకుంటాం. రెస్టారెంట్ వాడు నిన్నటి ఫుడ్ పెట్టినా కూడా మనం కనిపెట్టలేకపోవచ్చు. కానీ మనతో పాటు ఈ చిన్న సెన్సర్ని జేబులో వేసి తీసుకుపోయాం అనుకోండి, ఆ ఫుడ్ వాసనని బట్టి అది ఎంత తాజాగా ఉందనేది కనిపెట్టి ఈ సెన్సర్ చెప్పగలదు. ఇక పరిశ్రమల్లో అయితే ఇకపై స్మెల్ టెక్నాలజీ అన్నది ఓ ప్రత్యేక రక్షణ విభాగం అయిపోతుంది. ఇళ్లలో, ఫ్యాక్టరీల్లో స్మోక్ డిటెక్టర్స్ ఉన్నట్టుగానే స్మెల్ డిటెక్టర్లు కూడా తప్పనిసరి అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని పరిశ్రమల్లో కొన్ని పదార్థాలు తయారవుతాయి. మరి ఫైనల్ ప్రోడక్ట్ కరెక్ట్గా తయారైందా లేదా తెలుసుకోవడానికి దాని వాసనే ఒక ప్రమాణంగా తీసుకోవచ్చు. స్మెల్ సెన్సర్స్ పదార్థాల వాసన చెక్ చేసి ప్రోడక్ట్ క్వాలిటీ కరెక్ట్గా వచ్చిందా లేదా చెప్పగలుగుతాయి. ఇలాగే మందుల తయారీ పరిశ్రమలోనూ, ఫుడ్ తయారీ పరిశ్రమలోనూ అరోమా సెన్సర్స్ అనేవి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఆల్ఫా ఎంఓఎస్ మాత్రమే కాదు, సెంట్రాయిడ్ అనే మరో కంపెనీ కూడా ఎప్పటినుంచో ఇలాంటి సెన్సరీ డివైజెస్ ని తయారు చేస్తోంది. వాటిని ఎలక్ట్రానిక్ నోస్ అని అంటున్నారు. పర్యావరణం క్వాలిటీ అన్నిటికంటే ముఖ్యం. అందుకే వీళ్ళు మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని ఎయిర్ క్వాలిటీ చెక్ చేయడానికి ఒక సెన్సర్ మేనేజ్మెంట్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ తయారు చేశారు. సీ టైర్ అనే పేరుతో ఒక సెన్సార్ ఉంది. చాలా చిన్నది. దీన్ని ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఫ్యాక్టరీలో కానీ, పార్కులో కానీ, ఇంట్లో కానీ, మరి ఎక్కడైనా కానీ పెట్టొచ్చు. ఓ చార్జర్ గోడకి తగిలించినట్టుగా దీన్ని ఎక్కడైనా చెట్టుకు కానీ, స్తంభానికి కానీ అటాచ్ చేయొచ్చు. చుట్టూ ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందో ఇది చెక్ చేస్తుంది. అలాగే సిటీ మినీ అనేది మరొక డివైస్. ఇక అర్బన్ స్కానర్ పేరుతో సిటీలోని ఎయిర్ క్వాలిటీని చెక్ చేసే సెన్సర్స్ని, పరికరాల్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. అసలు సెన్సర్స్ని ఒకచోటే ఫిక్స్ చేసి ఎందుకు ఉంచాలి? దాన్ని డ్రోన్కి జత చేసి చుట్టూ తిప్పితే ఒక ఏరియా మొత్తం ఎయిర్ క్వాలిటీ తెలుస్తుంది కదా. ఇదే ఐడియాతో వీళ్ళు ఫ్లయింగ్ ల్యాబ్ అనే పరికరం తయారు చేశారు. డ్రోన్ బేస్డ్ వాతావరణం క్వాలిటీని చెక్ చేస్తున్నారు. ఈ స్మెల్ సెన్సర్స్లో కెమికల్ అనలైజర్స్ కూడా ఉన్నాయి. పరిశ్రమలో ప్రమాదాలు వస్తే ముందే పసిగట్టడానికి ఇవి తప్పనిసరి. ఎక్కడో ఏదో ప్రమాదం జరిగి ఏవైనా పొగలొస్తుంటే ఈ సెన్సర్స్ ఆ విషయాన్ని గుర్తిస్తాయి. ఇది జస్ట్ స్మోక్ డిటెక్షన్ కాదు, ఆ పొగలోని వాసనని కరెక్ట్గా గుర్తించి ప్రమాదానికి మూలం ఎక్కడుందో కూడా చెబుతాయి. ఏ పదార్థం వల్ల ప్రమాదం జరిగిందో కూడా అంచనా వేయచ్చు. మొత్తం మీద ఓడర్ మేనేజ్మెంట్, అరోమా సెన్సింగ్ అనేవి ఇళ్లలోనూ, పరిశ్రమల్లోనూ ఓ ముఖ్య భాగంగా మారిపోయే రోజులు వస్తున్నాయని చెప్పొచ్చు. టెక్ టుడేలో మరో షార్ట్ బ్రేక్. పుర్రెకో బుద్ధి, జిహ్వాకో రుచి అని సామెత. ఒకరికి వంకాయ కూర నచ్చితే మరొకరికి బెండకాయ ఫ్రై నచ్చుతుంది. ఒకరికి పానీపూరి నచ్చితే మరొకరికి పాప్కార్న్ నచ్చుతుంది. మనుషులు ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్. రుచి అయినా, అభిరుచి అయినా మనిషి మనిషికి మారిపోతూ ఉంటుంది. రోబోట్లకి ఫీలింగ్స్ ఉండవు, కాబట్టి అభిరుచులు ఉండవు. మరి రుచి విషయం రోబోట్కి రుచిని అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటుందా? రోబోటిక్ నోస్ లాగా రోబోటిక్ టంగ్ కూడా ఉంటుందా? ఎస్, ఉంది. దాని పేరే ఎలక్ట్రానిక్ టంగ్. ఇదో టేస్ట్ సెన్సింగ్ డివైస్. దీన్ని అమరిస్తే రోబోట్కి కూడా రుచి తెలుస్తుంది. అఫ్కోర్స్ రోబోట్ ఒక రుచికరమైన పదార్థాన్ని తిని ఎంజాయ్ చేయలేకపోవచ్చు. కానీ ఒక వస్తువు రుచిని గురించి చెప్పగలిగే ఈ సెన్సార్ ఉంటే తినకుండానే వస్తువు రుచి గురించి చెప్పేయగలుగుతుంది. మరి ఇంట్రెస్టింగ్గా ఉన్న ఈ ఎలక్ట్రానిక్ టంగ్ సంగతి ఏంటో చూద్దామా? హోటల్లోకి వెళ్ళగానే మెనూ చూస్తారు అందరూ. మెనూలో కంటికి ఏది బాగుందా అని చూసి సెలెక్ట్ చేసుకుంటారు చాలా మంది. నిజానికి పదార్థం రుచిని కంటితో చూసి డిసైడ్ చేయలేం. ఓకే, ఆహార పదార్థం అనేది తినడానికి బాగుండాలంటే
ముందు చూడడానికి బాగుండాలి, కానీ ఆహారం విషయంలో కంటి జడ్జిమెంట్ అన్నిసార్లు కరెక్ట్ కాదు. కొన్ని ఆహార పదార్థాలు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి, తర్వాత నోట్లో పెట్టుకుంటే అస్సలు బాగోకపోవచ్చు. అయితే ఇప్పుడింకా ఆ సమస్య లేదు. నాలుక మీద పెట్టుకోకుండానే పదార్థం రుచి ఎలా ఉందో చెప్పగలిగే పరికరాలు వచ్చేస్తున్నాయి. వీటినే ఎలక్ట్రానిక్ టంగ్స్ అంటున్నారు. ఎలక్ట్రానిక్ నోస్ ఇప్పటికే వచ్చింది. వాసనతో వస్తువు క్వాలిటీ కనిపెట్టే ఈ డివైస్ ని ఆల్ఫా ఎంఓఎస్ అనే సంస్థ తయారు చేసింది. ఇప్పుడు ఇదే సంస్థ ఒక ఎలక్ట్రానిక్ టంగ్ ని కూడా తయారు చేసింది. ఆహార పదార్థాల నాణ్యత, పానీయాల రుచి, ఇంకా పదార్థంలో ఉన్న ఇతర రసాయనాల లక్షణాలు తెలుసుకోవడానికి ఈ ఎలక్ట్రానిక్ టంగ్ సిస్టమ్స్ ఉపయోగపడతాయి. ఆల్ఫా సంస్థ మాత్రమే కాదు, ఇన్సెంట్ అనే మరో సంస్థ కూడా ఒక ఎలక్ట్రానిక్ టంగ్ ని తయారు చేసింది. ఆల్ఫా ఎంఓఎస్ కంటే ఇది చాలా చరిత్ర ఉన్న సంస్థ. ఎప్పటినుంచో టేస్ట్ టెక్నాలజీ మీద వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సరే, అసలు ఒక ఎలక్ట్రానిక్ డివైస్ రుచిని ఎలా కనిపెట్టగలుగుతుంది? మనిషి నాలుక విషయమే తీసుకోండి, దానికి రుచి ఎలా తెలుస్తుంది? నాలుక మీద ఎంతో చిన్న చిన్న సూక్ష్మ కణాలుంటాయి. వీటినే టేస్ట్ బర్డ్స్ అని అంటారు. చెప్పాలంటే ఇవి నాలుక మీద ఇన్స్టాల్ అయిన చిన్న చిన్న ప్రాసెసర్ల లాంటివి. నాలుక మీద చేరిన ఆహారం తాలూకా రుచిని ఇవి విడివిడిగా స్కాన్ చేసి సెన్స్ చేస్తాయి. ఫైనల్ గా అన్నీ కలిసి ఒక న్యూరల్ నెట్వర్క్ మాదిరిగా పనిచేసి ఓవరాల్ గా రుచి ఇది అంటూ ఒక అభిప్రాయాన్ని ఇస్తాయి. మనిషి నాలుక మీద టేస్ట్ బర్డ్స్ ని అనుకరిస్తూ ఇన్సెంట్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రానిక్ టంగ్ తయారు చేశారు. నిజానికి దీని ఫస్ట్ వర్షన్ ని 1993లోనే వీళ్ళు రిలీజ్ చేశారు. గత 30 ఏళ్లలో ఈ టేస్ట్ టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందింది. రుచిని అక్యురేట్ గా కనిపెట్టగలిగే సామర్థ్యం ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ టంగ్ కి వచ్చింది. ఈ ఎలక్ట్రానిక్ టంగ్ గొప్పతనం ఏంటంటే మనిషిలాగా ఒక పదార్థం రుచి మీద అనేక అభిప్రాయాలు కలిగి ఉండడం. మనిషి విషయమే తీసుకోండి, రుచి విషయంలో మనిషికి చాలా పట్టింపులుంటాయి. ఇనిషియల్ టేస్ట్, ఆఫ్టర్ టేస్ట్ అనే 2 స్వభావాలు మనిషిలో ఉంటాయి. ఉదాహరణకి మనం ఒక పదార్థాన్ని కొత్తగా రుచి చూసినప్పుడు బాగా నచ్చవచ్చు, కానీ ఆ పదార్థాన్ని పదే పదే తినగా అదే పదార్థం రుచి మనకి బోర్ కొట్టొచ్చు. అలాగే మొదట్లో బాగోలేదనిపించిన పదార్థం రాను రాను నచ్చవచ్చు. దీనినే తినగ వేము తీయనుండు అంటూ చెప్పారు మన వాళ్ళు. ఈ ఎలక్ట్రానిక్ టంగ్ మనిషి నాలుకలాగే పనిచేస్తుంది. అచ్చం మనిషిలాగే దీనికి ఇనిషియల్ టేస్ట్, ఆఫ్టర్ టేస్ట్ ఉంటాయి. ఒక పదార్థం కొత్తగా రుచి చూసినప్పుడు ఎలా అనిపించింది, పదే పదే రుచి చూశాక అభిప్రాయం ఎలా మారుతోంది అనేది ఈ నాలుక చెప్పగలుగుతుంది. ఎంతో ఆసక్తికరమైన ఈ ఎలక్ట్రానిక్ టంగ్ గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే insentgp.com అనే వీళ్ళ వెబ్సైట్ లో మనం తెలుసుకోవచ్చు. టేస్ట్ సెన్సార్స్ అనేవి మనిషి నాలుకతో సమానంగా పనిచేయాలి, లేదంటే అంతకంటే బెటర్ గా ఉండాలి. అలాంటి సెన్సార్ తయారు చేయాలన్నది ఇన్సెంట్ సంస్థ లక్ష్యమట. అందుకే 30 సంవత్సరాలుగా ఇదే పరిశోధన చేస్తూ వచ్చారు. ఇప్పుడు బెటర్ రిజల్ట్స్ సాధించారు. వీళ్ళ ఎలక్ట్రానిక్ నాలుక ఇప్పుడు ఇంత పాపులర్ గా తయారవడం వెనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి కూడా క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఇదే కాదు, ఎన్నో పరిశోధనలు ఊపందుకున్నాయి. ఇన్వెన్షన్స్ లో వేగం పెరిగింది. అలాగే ఈ ఎలక్ట్రానిక్ టంగ్ బెటర్ అవ్వడంలో ఏఐ టెక్నాలజీ నిజంగా ఎంతో హెల్ప్ చేసింది. ఈ టంగ్ సేకరించిన టేస్ట్ డేటాని వీళ్ళు మిషన్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా, డీప్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా విశ్లేషించారు. ఫైనల్ గా ఒక మంచి డివైస్ తయారు చేయగలిగారు. అసలు పదార్థాన్ని రుచి చూడడానికి ఎలక్ట్రానిక్ టంగ్ ఎందుకు అంటే దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పూర్వం రాజులు ఏదైనా తినే ముందు ఆయనకి ప్రమాదం లేకుండా ఆహారాన్ని వేరే వాళ్ళు టేస్ట్ చేసేవారట. ఇప్పుడు ఆ అవకాశం సామాన్యుడికి కూడా వచ్చింది. ఒక హోటల్లోకి వెళ్తే ఒక ఆహార పదార్థం రుచి ఎలా ఉంటుందో నాలుక మీద పెట్టుకోకుండానే ఇది చెప్పగలుగుతుంది. ఇంకా క్రైమ్ డిటెక్షన్ రంగంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే డ్రగ్స్ లాంటివి చెక్ చేసేటప్పుడు అది ఏ డ్రగ్ అనేది తెలుసుకోవడానికి రుచి చూస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఉండదు. ఆ పని ఈ ఎలక్ట్రానిక్ టంగ్ చేసి పెడుతుంది. ఫుడ్ ఇండస్ట్రీలో కూడా దీని ఉపయోగం చాలా ఎక్కువ. పానీయాలు తయారు చేసే కంపెనీల్లోనూ, ఫార్మాస్యూటికల్ పరిశ్రమల్లోనూ ప్రోడక్ట్ కరెక్ట్ గా వచ్చిందా లేదా ఇది టెస్ట్ చేసి చెప్పగలుగుతుంది. ఒక ఆహారంలో వాడిన ముడి పదార్థాలు ఏంటి, ఆహారంలో కెమికల్స్ ఏమైనా ఉన్నాయా, కొత్తగా ఏమైనా చేరాయా,
అందులో ఉన్న ద్రవాల లక్షణాలు ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఎలక్ట్రానిక్ టంగ్ వల్ల కలుగుతోంది. అంతేకాదు పర్యావరణ పరిరక్షణ లాంటి విషయాల్లో ఈ టంగ్ ఉపయోగపడుతుందని అంటున్నారు. టెక్నాలజీలో తరచుగా మల్టీమీడియా అని అంటూ ఉంటాం. మల్టీమీడియా అంటే అనేక రకాల మీడియా అని అర్థం. అయితే నిజానికి మనం అనే ఈ మల్టీమీడియా సంపూర్ణమైనది కాదు. ఇందులో వాడే టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్, యానిమేషన్, ఆడియో వీటిలో ఏది ఎంజాయ్ చేయాలన్నా కను, చెవి మాత్రమే మనం వాడుతాం. కానీ ఇప్పుడు మల్టీమీడియా అనే మాటకి మరింత విస్తృతమైన అర్థం వస్తోంది. టచ్ డివైజెస్, స్మెల్ డివైజెస్, టేస్ట్ డివైజెస్ ఇవన్నీ వాడకంలోకి వస్తే అప్పుడు మనం అసలైన మల్టీమీడియాని చూస్తాం. అందువల్ల టెక్నో రంగంలో ఈ సెన్సింగ్ డివైసెస్ ఓ సరికొత్త ముందడుగు అని చెప్పి తీరాలి.